హాయ్, ఈ రోజు సెషన్ లో మనము డైల్యూషన్ ప్రాసెస్ విలీన ప్రక్రియ అనేటువంటి ఒక అంశాన్ని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో విలీనము డైల్యూషన్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఆమ్లాన్ని గాని క్షారాన్ని గాని యాసిడ్స్ ఆర్ బేసిస్, సో ఆమ్లాలను గాని క్షారాలను గాని నీటికి కలపడాన్నే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ విలీనము డైల్యూషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఆమ్లాల యొక్క విలీనం అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే ఆమ్లాల విలీనము అని అంటాం. ఆమ్లాల విలీనము డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అని అంటాం. అయితే ఈ డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అనేటువంటి ఆ అంశంలో మనం ఎలాంటి అంశాలను చర్చిస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు మనకు H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లు విడుదల కావడం జరుగుతుంది. H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. సో ఆమ్లాలను ఏవైతే యాసిడ్స్ ఉంటాయో వాటిని వాటర్ కి యాడ్ చేసినప్పుడు, ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే ఈ ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు మాత్రమే అవి అయాన్లుగా విఘటనం చెందుతాయి, అయాన్లుగా విడిపోవడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. అయితే దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేనేం చెప్తానంటే HCl అనేటువంటి ఒక ఆమ్లాన్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు H+Cl- అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. సో HCl దట్ మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను నీటికి కలిపినప్పుడు మనకు H+Cl- అనేటువంటి అయాన్లుగా విడిపోవడం జరుగుతుంది. అయితే ఈ H+ అయాన్లు అనేటువంటి ఈ అయాన్లు ఒంటరిగా ఉండలేవు. ఈ H+ అయాన్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ అయాన్. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో H+ అయాన్ మనం ఏమంటామంటే హైడ్రోజన్ అయాన్ అని అంటాం. అదేవిధంగా H3O+ అనేటువంటి ఈ అయాన్ మనము హైడ్రోనియం అయాన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో H+ అనే దానిని హైడ్రోజన్ అయాన్ అని, H3O+ అయాన్ ను మనం హైడ్రోనియం అయాన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇక్కడ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి ఈ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు అది H+Cl- అనేటువంటి అయాన్లుగా విడిపోతుంది, విఘటనం చెందుతుంది అని అంటున్నాం. అయితే ఈ విధంగా ఏర్పడిన హైడ్రోజన్ అయాన్లు ఒంటరిగా ఉండలేవు, అవి నీటి అణువుతో కలిసినప్పుడు మాత్రమే ఉండగలవు అని అంటున్నాం. సో ఈ H+ అయాన్ అనేది ఒంటరిగా ఉండలేదు, ఇది నీటి అణువుతో కలిసినప్పుడు మాత్రమే ఉండగలుగుతుంది. కాబట్టి ఈ H+ అయాన్ అనేది నీటి అణువుతో కలిసినప్పుడు దేనిగా మారుతుంది అంటే H3O+ అయాన్ గా మారుతుంది. ఓకే, ఈ కారణం వల్లనే ఈ H3O+ అనేటువంటి ఈ అయాన్ను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే H+ అయాన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సో H+ అయాన్ను H3O+ అయాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే ఈ విధంగా ఏర్పడినటువంటి H+ అయాన్లు ఒంటరిగా ఉండలేవు, ఆ అయాన్లు నీటి అణువుతో చర్య జరిపినప్పుడు మాత్రమే ఉండగలవు. కాబట్టి H+ అయాన్ను H3O+ అయాన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేటువంటి ఆ ఆమ్లాన్ని నీటికి కలిపితే HCl + H2, సో గివ్స్ రైస్ టు మనకేం ఫామ్ అవుతుందంటే H3O+ Cl- ఇలాంటి అయాన్లు మనకు ఏర్పడటం జరుగుతుంది అని అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఆమ్లాల విలీనము డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అని అంటున్నాం. సో ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు మనకు H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లు విడుదల కావడం జరుగుతుంది, ఏర్పడతాయి అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము HCl ను నీటికి కలిపినప్పుడు HCl అనేది H+Cl- అనేటువంటి అయాన్లుగా విడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు మాత్రమే అవి అయాన్లుగా విడిపోతాయి అని అంటున్నాం. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి H+ అయాన్ అనేది ఒంటరిగా ఉండలేదు, అది నీటి అణువుతో కలిసినప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ H+ అయాన్ అనేది నీటి అణువుతో కలిసినప్పుడు H3O+ గా మారుతుంది. ఈ కారణం వలనే ఈ H+ అయాన్ను H3O+ అయాన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో దేర్ఫోర్
therefore ఈ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు H3O ప్లస్ ఆర్ Cl మైనస్ అనేటువంటి అయాన్లు విడుదల కావడం జరుగుతుంది అని అంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ HCl అనేటువంటి ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు మాత్రమే H ప్లస్ అయాన్లు విడుదలవుతాయి అని మనం చెప్పకూడదు. ఏ ఆమ్లాన్ని అయినా సరే ఆ అమ్లాలను నీటికి కలిపినప్పుడు H ప్లస్ అయాన్లు విడుదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే అన్ని రకాలైనటువంటి ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు అన్ని రకాలైనటువంటి ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు మనకు H ప్లస్ అయాన్లు అనేటివి విడుదలవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ HCl చూసాం. నెక్స్ట్ రెండవ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ను నీటికి కలిపినప్పుడు మనకు H ప్లస్ SO4 2 మైనస్ అనేటువంటి అయాన్లు ఏర్పడతాయి. నెక్స్ట్ అదే విధంగా రెండవ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే HNO3 ఓకే. ఈ HNO3 ని నీటికి కలిపినప్పుడు మనకు H ప్లస్ SO4 మైనస్ అనేటువంటి అయాన్లు ఏర్పడతాయి. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే CH3COOH. దీన్ని అసిటిక్ యాసిడ్ అంటాం. ఈ అసిటిక్ యాసిడ్ ని మనం నీటికి కలిపినప్పుడు మనకు H ప్లస్ అయాన్, దానితో పాటుగా CH3COO మైనస్ అనేటువంటి అయాన్లు ఏర్పడటం జరుగుతుంది అని అంటారు. సో HCl ను నీటికి కలిపాం. ఈ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు H ప్లస్ అయాన్లు విడుదలయ్యాయి. అదే విధంగా ఈ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు H ప్లస్ అయాన్లు, అదే విధంగా ఏ ఆమ్లాన్ని అయినా సరే ఆ ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు H ప్లస్ అయాన్లు విడుదలవుతాయి. ఆ H ప్లస్ అయాన్లనే మనం H3O ప్లస్ అయాన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాము. ఎందుకు అంటే ఆ H ప్లస్ అయాన్లు ఒంటరిగా ఉండలేవు, అవి నీటి అణువుతో చర్య జరిపినప్పుడు మాత్రమే ఉండగలవు. కాబట్టి H ప్లస్ అయాన్ ను మనము H3O ప్లస్ అయాన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇంకా దీని గురించి మనం కొంత సమాచారాన్ని మనం చర్చించవలసి వస్తే అన్ని రకాలైనటువంటి నెక్స్ట్ వన్ నేను ఏమంటున్నానంటే అన్ని ఆమ్లాల యందు ఉమ్మడిగా ఉండే మూలకం ఏమిటి అంటే అన్ని ఆమ్లాల యందు ఉమ్మడిగా ఉండే మూలకము, అన్ని ఆమ్లాల యందు కామన్ గా ఉండేటువంటి ఎలిమెంట్ ఏమిటి అంటే నేనేమంటానంటే హైడ్రోజన్. సో హైడ్రోజన్ ప్రతి ఆమ్లం, అది ఆమ్లం అయితే చాలు దాంట్లో హైడ్రోజన్ అనేటువంటి మూలకం తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటుగా ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు లేదా అన్ని ఆమ్లాల యందు H ప్లస్ అనేటువంటి ధనాత్మక అయాన్లు ఉంటాయి. సో అన్ని రకాలైన ఆమ్లాల యందు ఏ అయాన్లు ఉంటాయి? H ప్లస్ అనే ధనాత్మక అయానులు ఉంటాయి. ఈ ధనాత్మక అయాన్లు ఏవైతే ఉంటాయో ఆ ధనాత్మక అయాన్లు అనేటివి, ఆ H ప్లస్ అయాన్లు అనేటివి ఆమ్ల ధర్మాలకు కారణమవుతాయి. ఆమ్ల ధర్మాలకు కారణమవుతాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అన్ని ఆమ్లాల యందు H ప్లస్ అనే ధనాత్మక అయాన్లు ఉంటాయి. ఈ అయాన్లు వాటి ఆమ్ల ధర్మాలకు కారణమవుతాయి అని అంటున్నాం. సో ఆమ్ల ధర్మాలకు కారణమయ్యే అయాన్లు ఏవి అంటే H ప్లస్ అయాన్లు అని అంటున్నాం. ఓకే. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని డిస్కస్ చేయాలి. అదేమిటి అంటే ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో. సో నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే ఆమ్లాలు ఏవైతే ఉంటాయో ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు యాసిడ్స్ యాడ్ టు వాటర్. సో ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే H ప్లస్ ఆర్ H3O ప్లస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. సో ఏవైతే యాసిడ్స్ ఉంటాయో ఆ యాసిడ్స్ ని వాటర్ కి యాడ్ చేసినప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనగా H ప్లస్ ఆర్ H3O ప్లస్ అనేటువంటి ఆ అయాన్స్ తగ్గడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఆమ్లాల విలీనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే H ప్లస్ ఆర్ H3O ప్లస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. ఈ ప్రక్రియని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే
సో ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే ఎస్ ఆమ్లాల విలీనము డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అని అంటాం. సో సింపుల్ గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎస్ ఆమ్లాలను గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆమ్లాలకు నీటిని కలపకూడదు, ఆమ్లాలను నీటిలో కలపాలి. సో ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు సో యాసిడ్స్ యాడ్ ఇన్ ఏ వాటర్. సో ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో, దట్ మీన్స్ యూనిట్ వాల్యూమ్ లో, సో ప్రమాణ ఘన పరిమాణంలో H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్ల సంఖ్య తగ్గుతుంది, అయాన్ల గాఢత తగ్గుతుంది, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. దీన్ని ఆమ్లాల విలీనము డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, ఇంకొకటి చిన్న మీకు ఒక వివరణ మీకు తెలియాలి. అది ఏమిటి అంటే గుర్తు పెట్టుకోండి, ఏ ఆమ్లాన్ని అయితే నీటికి కలుపుతామో లేదా ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ఏ ఆమ్లమైతే అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లను ఇస్తుందో ఆ ఆమ్లాన్ని మనం ఏమంటామంటే బలమైన ఆమ్లము స్ట్రాంగ్ యాసిడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఏ ఆమ్లమైతే నీటిలో కరిగి అధిక సంఖ్యలో H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్లను ఇస్తుందో ఆ ఆమ్లాన్ని మనం ఏమంటామంటే బలమైన ఆమ్లము స్ట్రాంగ్ యాసిడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఏ ఆమ్లమైతే నీటిలో కరిగి స్వల్ప సంఖ్యలో లేదా తక్కువ సంఖ్యలో H+ ఆర్ H3O అనేటువంటి అయాన్లను ఇస్తుందో అలాంటి ఆమ్లాన్ని మనం ఏమంటామంటే బలహీన ఆమ్లము వీక్ యాసిడ్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం డిస్కస్ చేశానంటే విలీన ప్రక్రియ అనేటువంటి ఈ సబ్ టాపిక్ లో భాగంగా ఆమ్లాల విలీనం అంటున్నాం. సో ఆమ్లాల విలీనం అంటే ఏం లేదు, ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు అక్కడ ప్రమాణ ఘన పరిమాణంలో H+ ఆర్ H3O+ అనేటువంటి అయాన్ల సంఖ్య తగ్గుతుంది. దానినే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఆమ్లాల విలీనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే ప్రతి ఆమ్లం నందు తప్పనిసరిగా ఉండే మూలకము హైడ్రోజన్ అని అంటున్నా. సో ఆమ్లాల యందు H+ అనేటువంటి ధనాత్మక అయాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఆమ్లాల యందు H+ అనేటువంటి ధనాత్మక అయాన్లు ఉంటాయి. ఈ ధనాత్మక అయాన్లు అనేటి వాటి యొక్క ఆమ్ల ధర్మాలకు కారణమవుతాయి అని అంటున్నా. సో ఏ ఆమ్లం అయితే నీటిలో కరిగి అధిక సంఖ్యలో H+ లేదా H3O+ అనేటువంటి అయాన్లను ఇస్తుందో ఆ ఆమ్లాన్ని బలమైనటువంటి ఆమ్లమని, ఏ ఆమ్లం అయితే నీటిలో కరిగి తక్కువ సంఖ్యలో H+ ఆర్ H3O+ అయాన్లను ఇస్తుందో ఆ ఆమ్లాన్ని బలహీనమైనటువంటి ఆమ్లం అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. ఓకే, క్లియర్. ఇది ఆమ్లాల విలీనం. దీని తర్వాత మనం ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ వన్, క్షారాల విలీనము. సో క్షారాల విలీనము అని అంటున్నాం. సో డైల్యూషన్ ఆఫ్ బేసిస్ అని అంటున్నాం. సో క్షారాల విలీనం అనేటువంటి ఈ అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే క్షారాలను ఏవైతే బేసిస్ ఉంటాయో అవి. సో క్షారాలను నీటికి కలిపినప్పుడు మనకు ఏ అయాన్లు విడుదలవుతాయి అంటే OH- అనేటువంటి అయాన్లు విడుదల కావడం జరుగుతుంది. ఈ OH- అనేటువంటి ఆ అయాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే మనము హైడ్రాక్సైడ్ అయాన్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ సూచిస్తాం. సో క్షారాలను నీటికి కలిపినప్పుడు OH- అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. ఆ OH- అయాన్లను హైడ్రాక్సైడ్ అయాన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, క్షారాలను నీటికి కలిపినప్పుడు మాత్రమే అవి అయాన్లుగా విఘటనం చెందుతాయి అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఉదాహరణతో మనం దీన్ని వివరించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే NaOH సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ను నేను నీటిలో కలిపాను. సోడియం హైడ్రాక్సైడ్ ను నీటి కలిపినప్పుడు అక్కడ మనకు విడుదలయ్యే అయాన్లు Na++OH- అనేటువంటి అయాన్లు విడుదల కావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అని అంటున్నాను ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2O. సో ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఈ క్షారాన్ని నీటి కలిపినప్పుడు మనకు K+
ప్లస్ OH మైనస్ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. నెక్స్ట్ అదే విధంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH టేకెన్ ట్వైస్. సో దీనిని నీటికి కలిపినప్పుడు మనకు Mg2 ప్లస్ 2OH మైనస్ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే క్షారాలను నీటికి కలిపినప్పుడు మనకు హైడ్రాక్సైడ్ అయాన్లు విడుదలవుతాయి అనేటువంటి ఒక అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా, క్లియర్. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూడాలి. సో క్షారాలను నీటికి కలిపినప్పుడు నీటికి కలిపినప్పుడు మనకు OH మైనస్ అనేటువంటి అయాన్లు విడుదలవుతాయి. ఏ అయాన్లు? OH మైనస్ అనేటువంటి అనగా హైడ్రాక్సైడ్ అయాన్ అనేటివి విడుదల కావడం జరుగుతుంది. ఈ హైడ్రాక్సైడ్ అయాన్లు OH మైనస్ అయాన్లు అనేటివి వాటి యొక్క క్షార ధర్మాలకు కారణమవుతాయి. కారణమవుతాయి. సో ఆమ్ల ధర్మాలకు కారణమయ్యే అయాన్లు H+ అయాన్లు, అదేవిధంగా క్షార ధర్మాలకు కారణమయ్యే అయాన్లు ఏమిటి అంటే OH మైనస్ అయాన్లు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంతో పాటుగా నేనేమంటున్నాను, క్షారాలను నీటికి కలిపినప్పుడు OH మైనస్ అయాన్లు విడుదలవుతాయి అని అంటున్నాను. అయితే అన్ని క్షారాలు నీటిలో కరగవు, కేవలం కొన్ని క్షారాలు మాత్రమే నీటిలో కరుగుతాయి. సో అన్ని క్షారాలు నీటిలో కరగవు. కేవలం కొన్ని క్షారాలు మాత్రమే నీటిలో కరుగుతాయి. నీటిలో కరిగే స్వభావం ఉన్న అనగా నీటిలో కరిగే క్షారాలను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఆల్కలీలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అన్ని క్షారాలు నీటిలో కరగవు, కేవలం కొన్ని క్షారాలు మాత్రమే నీటిలో కరుగుతాయి. ఏ క్షారాలు అయితే నీటిలో కరుగుతాయో ఆ క్షారాలను మనం ఏమంటామంటే ఆల్కలీలు అనేటువంటి పేరుతో మనం ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ నేనేమంటానంటే ఈ క్షారాలు ఏవైతే ఉన్నాయో ఈ క్షారాలను నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో OH మైనస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. సో క్షారాలను నీటికి కలిపినప్పుడు సో ప్రమాణ ఘన పరిమాణంలో, దట్ మీన్స్ యూనిట్ వాల్యూమ్ లో, సో ప్రమాణ ఘన పరిమాణంలో OH మైనస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. OH మైనస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. OH మైనస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. దీన్నే మనం ఏమంటామంటే దీనిని ఇలాంటి ప్రక్రియని మనం ఏమంటామంటే క్షారాల విలీనము డైల్యూషన్ ఆఫ్ బేసెస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాము. ఓకే, సో క్షారాలను నీటి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో OH మైనస్ అయాన్ల సంఖ్య తగ్గుతుంది. దానిని మనం ఏమంటామంటే క్షారాల విలీనము అని అంటాం. ఇక్కడ మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియాలి. అదేమిటంటే బలమైన క్షారం అంటే ఏంటి, బలహీనమైన క్షారం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో సాధారణంగా అన్ని క్షారాలు నీటిలో కరగవు, కేవలం కొన్ని క్షారాలు మాత్రమే నీటిలో కరుగుతాయి. ఏ క్షారం అయితే నీటిలో కరిగి అధిక సంఖ్యలో OH మైనస్ అయాన్లను విడుదల చేస్తుందో ఆ క్షారాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బలమైన క్షారము, స్ట్రాంగ్ బేస్ అని అంటాం. ఏ క్షారం అయితే నీటిలో కరిగి అల్ప సంఖ్యలో OH మైనస్ అయాన్లను విడుదల చేస్తుందో ఆ క్షారాన్ని మనం ఏమంటామంటే బలహీన
క్షారము, బలహీన క్షారం. ఏ క్షారం అయితే నీటిలో కరిగి అధిక సంఖ్యలో ఓహెచ్మైన అయాన్లను ఇస్తుందో ఆ క్షారాన్ని మనం ఏమంటామంటే బలమైన క్షారము, బలమైన క్షారం. సో స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ బేస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ మనం ఎలాంటి అంశాలను మనం డిస్కస్ చేస్తాము అంటే ఆమ్లాలను నీటికి కలపడం లేదా క్షారాలను నీటికి కలపడం, దానినే విలీనము అంటాం. ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటికి కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో H+R OH- అయాన్ల సంఖ్య తగ్గుతుంది. దీనినే ఆమ్లాల లేదా క్షారాల విలీనము. సో డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ విలీన ప్రక్రియ అనేది ఎల్లప్పుడూ కూడా విలీన ప్రక్రియ అనున్నది ఒక ఉష్ణమోచక చర్య, ఒక ఉష్ణమోచక చర్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అంటే విలీన ప్రక్రియ అంటే ఆమ్లాన్ని నీటికి కలపడం లేదా క్షారాన్ని నీటికి కలపడం. సో ఆమ్లాన్ని నీటికి కలిపిన ఉష్ణం బయటికి విడుదలవుతుంది, హీట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. క్షారాన్ని నీటికి కలిపినా కూడా ఉష్ణం అనేది బయటికి విడుదలవుతుంది. సో ఈ విలీన ప్రక్రియ అంటే ఆమ్లాల విలీనం కావచ్చు, క్షారాల విలీనం కావచ్చు, ఈ రెండు ప్రక్రియలు కూడా ఉష్ణమోచక చర్యలు. అనగా ఈ రెండు ప్రక్రియలలో ఉష్ణం బయటికి విడుదల కావడం జరుగుతుంది. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేటువంటి పేరుతో మనం సూచిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే ఆమ్లాల విలీనము అదేవిధంగా క్షారాల విలీనం అవి ఏ విధంగా అయాన్లుగా విడిపోతాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో సింపుల్ గా మీరు ఏమైనా గుర్తుపెట్టుకుంటారంటే ఆమ్లాలు అంటే మీకేం గుర్తుకు రావాలి? ఆమ్లాలు అనగా H+ అయాన్లు ఆర్ H3O+ అయాన్లు అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ అదే విధంగా క్షారాలు అంటే ఏ అయాన్లు గుర్తుకు రావాలంటే మనకు OH- అనేటువంటి అయాన్లు మనకు గుర్తుకు రావాలి. సో ఈ H+ అయాన్లు అనేటివి ఆమ్ల ధర్మాలకు కారణమవుతాయి. ఈ OH- అయాన్లు అనేటివి వాటి యొక్క క్షార ధర్మాలకు కారణమవుతాయి. ఈ విలీన ప్రక్రియ అనున్నది ఎల్లప్పుడూ కూడా ఉష్ణమోచక చర్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని అంటూ ఉన్నాం. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.